నమస్కారం న్యూస్ వెర్షన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సమాజ సేవకు అంకితమైన పద్మశ్రీ స్వామి శివానంద కన్నుమూత సంతాపం తెలియజేసిన ప్రధాని మోడీ. తిరుమల గెస్ట్ హౌస్లకు భగవంతుడి పేర్లు, టీటీడీ కీలక నిర్ణయం. తిరుమలలో అపశృతి, మహాద్వారం వద్ద ఒకరినొకరు కొట్టుకున్న భక్తులు. అమలులోకి నూతన వీఐపీ బ్రేక్ టైమింగ్. ఉదయం 4:30 కల్లా పూర్తి. 7,000 మంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం. తిరుమల కిటకిట, వరుస సెలవులతో పెరిగిన రద్దీ, సర్వదర్శనానికి 15 గంటలు. తిరుపతిలో భారీ వర్షం, నేల కూలిన భారీ వృక్షం, తప్పిన పెను ప్రమాదం, విద్యుత్ సరఫరాకు అంతరాయం. ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీ పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో ప్రముఖ సంస్థతో కీలక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇండియాలోనే మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ను ప్రజల రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి ప్రభుత్వం క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం చేసుకుందని ట్వీట్ చేశారు. ప్రతిభావంతులైన స్థానికులకు మంచి అవకాశం. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ను ప్రజల రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ప్రకటించడానికి సంతోషంగా ఉంది. 25,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ఎఫ్డీఐని ఆకర్షించడానికి, పెద్ద ఎత్తున అభివృద్ధిని తీసుకురావడానికి, స్థానిక ప్రతిభను క్రియేట్ ఇన్ ఏపీ అండ్ క్రియేట్ ఫర్ ది వరల్డ్కు శక్తివంతం చేయడానికి సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచ స్థాయి సృజనాత్మకత, టౌన్షిప్ చలనచిత్రం, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, లీనమయ్యే కథ చెప్పడం, ఏఐ ఆధారిత కంటెంట్కు కేంద్రంగా ఉంటుందని ఆ ట్వీట్లో చంద్రబాబు పేర్కొన్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ భాగస్వామ్యాలు మన యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటర్ ల్యాండ్ అకాడమీతో ఏపీ సృజనాత్మకత, డిజిటల్ పరిశ్రమలకు ప్రపంచ గమ్యస్థానంగా మారనుంది అని సీఎం చంద్రబాబు రాసుకొచ్చారు. వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగింది. నిబంధన మేరకు పలు కేంద్రాల వద్ద నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు. దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాల్లో 5,000కు పైగా సెంటర్లలో, అలాగే దేశం వెలుపల 14 నగరాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్తో పాటు ఇతర అవకతవకలు చోటు చేసుకోవడంతో ఈసారి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో కలిపి 13 భాషల్లో ఈ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తోంది. విద్యార్థులను పక్కాగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఈసారి జాతీయ స్థాయిలో 23 లక్షల మందికి పైగా నీట్ రాసే అవకాశం ఉందని అంచనా. నీట్లో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 776 మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తోంది. జాతీయ స్థాయిలో 1,17,000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. నమో వెంకటేశయ్య. మేము తిరుపతి నుంచి వస్తున్నామండి. మా అమ్మ ఇక్కడ పద్మావతి మహిళా యూనివర్సిటీలో సెంటర్ పడింది. మేము ఇప్పుడే తీసుకొచ్చాము. ఇక్కడ ఈ కాలేజ్ వాళ్ళ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. పోలీసు రక్షణ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు అలాంటివి ఏం జరగట్లేదు. పిల్లలు కూడా సాఫీగా వెళ్తున్నారు లోపలికి. ఎటువంటి టెన్షన్స్, ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ లేదు. చాలా చక్కగా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కూడా. కొర్లగుంట మా పాప నీట్ రాస్తుంది. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. అక్కడే ఆపేసి అక్కడి నుంచి పోలీసు వాళ్ళు అక్కడి నుంచి ఉన్నారు. ఎవరిని ట్రాఫిక్ నిలిచిపోకుండా అడ్డం ఉండే వెహికల్స్ అంతా తీపిస్తూ బందోబస్తు బాగా చేస్తూ ఇబ్బంది లేకుండా అక్కడే స్టూడెంట్స్కి వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశారు. టీటీడీ చైర్మన్ ఆదేశంతో విశ్రాంతి భవనాలకు భగవంతుడి పేర్లు మార్పు.
పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ మరింత ఉట్టిపడేలా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాల్చుతున్నాయి. అందులో భాగంగా తిరుమలలోని పలు గెస్ట్ హౌస్లకు దాతలు తమ సొంత పేర్లు పెట్టుకుని ఉండడాన్ని చైర్మన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తిరుమలలో ఏదైనా సరే భగవంతుని నామంతో ఉండాలని, గోవింద నామస్మరణ మాత్రమే వినపడాలని దాతలు నిర్మించిన టీటీడీకి ఇచ్చిన విశ్రాంతి భవనాల్లో 42 వాటికి దాతల సొంత పేర్లు ఉన్నాయి. వెంటనే వాటిని మార్చాలని గత డిసెంబర్ నెల 24వ తేదీ జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భగవంతునికి సంబంధించి 75 పేర్లను సూచించి వాటిలో ఏదైనా ఒకటి గెస్ట్ హౌస్కు పేరుగా పెట్టుకోవాలని బోర్డు ఆదేశించింది. ఈ మేరకు 42 గెస్ట్ హౌస్లకు పేర్లు మారాయి. జీఎంఆర్ విశ్రాంతి భవనానికి ఆనంద నికేతనం, మాగుంట నిలయానికి రాఘవ నిలయం, మై హోమ్ పద్మప్రియకు పద్మప్రియ నిలయం, సుధాకృష్ణ నిలయంకు వైకుంఠ నిలయం, శ్రీరచనకు విధాత నిలయం, పాండవ విశ్రాంతి భవనంకు విరజా నిలయంగా పేర్లు మార్పు చేశారు దాతలు. ఇకపై నిర్మాణాలు జరిగే ఏ కార్యాలయమైనా, విశ్రాంతి భవనమైనా భగవంతుడి నామాలతో ఉండాలని చైర్మన్ అధికారులకు సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంవీఎస్ మనీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తున్న కార్యకర్తగా, అలాగే ప్రాథమిక సభ్యత్వానికి కార్యకర్తగాను, జిల్లాలో నేను వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ కమిటీ మెంబర్గా ఉన్నాను. ఆ పదవికి మరియు స్టేట్ జాయింట్ సెక్రటరీగా సంయుక్త కార్యదర్శిగా ఉన్న నేను ఎంవీఎస్ మణి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తున్నాను. రాజీనామా చేయడానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. 2008 జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నవంబర్ 21. ఆ రోజు నుంచి స్టిల్ 1.5 year వరకు పార్టీకి చాలా కష్టపడ్డాను. నాకు చేసిన కష్టం అని చెప్పి అనేది అన్ని పార్టీల వాళ్ళకి తెలుసును, తర్వాత పార్టీ వాళ్ళకి కూడా తెలుసును. కానీ ఎలాంటి గుర్తింపు లేకుండా, బదుగు లేకుండా పార్టీలో ఉండడం జరిగింది. నన్ను ఎవరైతే పిలిచినారో కరుణాకర్ అన్న నా గురించి అసలు ఏం పట్టించుకోలే. నేను చాలా పనులు అడిగాను, ఎందుకో ఒక పని కూడా చేయలేదు అన్న. అందుకని చెప్పానండి మన ఎలక్షన్లో కూడా నేను నా సహచరులు, మిత్రులు, లీడర్స్ చాలామంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను చేయలేదు. మనసుకు ఒక పక్క బాధ, ఎందుకంటే పార్టీలో ఉంటే ఇంకో పార్టీకి చేయడం కాడని చెప్పనేది ఆత్మద్రోహం అది. కాబట్టి నేను వచ్చేసి కూటమికే సపోర్ట్ చేశాను. నేనే కాదు, నా మిత్రులు కూడా చేసినారు. కనుక ఈరోజు ఆ పార్టీకి రిజైన్ చేయడానికి ప్రధాన కారణము జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోకపోవడము. రెండవది వచ్చేసి స్థానికంగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు నేను ఆయన నమ్ముకొని పోయినా, బట్ ఏమీ జరగలేదు నాకు. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అంతరాలయ దర్శన సేవ ప్రతిపాదనను దేవాదాయ శాఖ పరిశీలిస్తోంది. ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో సన్నాహాలను ముమ్మరం చేస్తున్నారు. సత్య ప్రమాణాలకు నిలయమైన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టిన పెంచల కిషోర్ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. ఒకవైపు దేవస్థానం ఆదాయం, మరోవైపు భక్తులకు సంతృప్తికరమైన దర్శనం అందించడమే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల తరహాలో నిర్ణీత వేళల్లో సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే విధంగా స్వయంభూగా వెలసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో అంతరాలయ దర్శన సేవను అందుబాటులోకి తీసుకురావడానికి దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం విరాజిల్లుతోంది. జిల్లాల విభజన అనంతరం చిత్తూరు జిల్లాలో అతిపెద్ద ఆలయంగా ఉన్న కాణిపాకం ఆలయ దర్శనార్థం ప్రతిరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ నలుమూలల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ప్రతిరోజు సరాసరి సుమారు 50,000 మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ మేరకు ఆలయంలో వేకువజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయంలో సర్వదర్శనంతో పాటు భక్తులకు వివిధ సేవలు అందుబాటులో ఉన్నాయి. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా దాతల సహకారంతో 1000 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం స్థానంలో సువిశాలంగా ఆలయాన్ని శిల్పశోభితంగా నిర్మించారు. గతంలో అతి ముఖ్యులకే పరిమితమైన అంతరాలయ దర్శనాలు నూతన ఆలయం ప్రారంభమైనప్పటి నుంచి అందరికీ అవకాశం కల్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా అంతరాలయ దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ అంతరాలయ దర్శనాలకు టికెట్ లేకపోవడంతో వీఐపీలకు రికమెండేషన్ ఉన్న వారికి మాత్రమే పరిమితమైపోయింది. దీంతో సాధారణ భక్తులు నిరాశగా అల్లంత దూరం నుంచి స్వామివారిని దర్శించుకుని వెళ్లిపోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల నుంచి వస్తున్న వినతుల మేరకు ఆలయంలో భక్తులందరికీ అందుబాటులో ఉండే విధంగా అంతరాలయ దర్శన సేవను అందుబాటులోకి తీసుకురావడానికి దేవస్థానం అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ప్రతిరోజు ఆలయంలో ఉదయం సాయంత్రం వేళల్లో ఈ అంతరాలయ దర్శనాల సేవను ఏర్పాటు చేసి తద్వారా సామాన్య భక్తులకు కూడా స్వామివారి అంతరాలయ దర్శన అవకాశం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం టికెట్ ధరను కూడా నిర్ణయించి నిర్ణీత సమయంలో మాత్రమే అంతరాలయ దర్శనాలను కల్పించి మిగిలిన సమయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అంతరాలయ దర్శనాలను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవాలని ఆలయ అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆలయానికి భారీగా ఆదాయం పెరగడంతో పాటు సామాన్య భక్తులకు కూడా టికెట్ కొనుగోలు చేసి అంతరాలయ దర్శనం చేసుకునే అవకాశం కలుగుతోంది. ఇందుకోసం ముందుగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆలయం అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న ఆలయ ఉభయదారుల అభిప్రాయాలను కూడా పరిగణలోనికి తీసుకుని అంతరాలయ దర్శన సేవ ఏర్పాటుకు అనుమతి కోసం దేవాదాయ శాఖ కమిషనర్కు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు ఉదయం 8:30 సాయంత్రం 4:30 జరిగే నిజరూప దర్శనాలను ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అంతరాలయ దర్శనాలను ఏర్పాటు చేయడం ద్వారా భక్తుల దర్శనాలకు అంతరాయం కలగకుండా ఈ సేవను అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు క్యూలైన్లో భక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. శనివారం సాయంత్రం క్యూ లైన్లో చిన్న పిల్లలతో వస్తున్న మహిళలను తోటి భక్తులు తోసివేశారని భక్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భక్తులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. అక్కడే ఉన్న విజిలెన్స్, పోలీస్ సిబ్బంది వారిని అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా భక్తులు ఒకరికి ఒకరు కొట్టుకోవడం జరిగింది. వెంటనే క్యూలైన్ వద్దకు విజిలెన్స్ అధికారులు చేరుకుని భక్తులను పక్కకు తీసుకెళ్లారు. ఆదివారం కావడం, పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో తిరుమలలో శ్రీవారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం క్యూలో ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం 7:30 గంటలకు టోకెన్ లేకుండా ప్రవేశించిన భక్తులకు దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు కూడా 5 గంటలకు పైగానే దర్శనానికి నిరీక్షిస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని భక్తులు గమనించాలని అధికారులు చెబుతున్నారు. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని శనివారం ఒక్కరోజే 84,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం శనివారం ఒక్కరోజే 4,12,00,000 రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతిలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి నగరంలోని పలు చెట్లు విరిగి నేలపడటంతో తక్షణమే మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. 12:30 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం విపరీతమైన తిరుపతి పట్టణంలో విపరీతమైన గాలి రావడం, వర్షాలు పడడం వల్ల చాలా వరకు చెట్లు కూలిపోవడం జరిగింది. వెంటనే కూడా ఇక్కడ గంగమ్మ దేవాలయం సమీపంలో తాతాయగుంట గంగమ్మ దేవాలయం రోడ్లో కూడా ఇంత భారీ రాగి చెట్టు ఒకటి ఈరోజు కూలిపోవడం, ఇది మొత్తం కూడా దీనికి సంబంధించి కూడా ఈ వెంటనే కూడా నగరపాలక సంస్థ అధికారులందరూ కూడా కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చి అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ చెట్టుకి సంబంధించి కూడా మిగతా ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో దాన్ని కూడా కట్ చేయమని కమిషనర్ గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో తిరుపతిలో బాగా గాలి వాన విపరీతంగా వేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని చోట్లలో పాత చెట్లన్నీ పడిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా గంగమ్మ రోడ్లో, తాతాయగుంట గంగమ్మ ఏరియా రోడ్లో చాలా ఏండ్లు 100 సంవత్సరాల పైపడే చెట్టు ఒకటి పూర్తిగా నిలబెట్టిపోయింది. ఇంకా సగం ఉంది, అది ఆ చెట్టు కూడా ప్రాబ్లంగా ఉంది. మేము ఇప్పుడే కమిషనర్ దృష్టికి పోయింది. కమిషనర్ కూడా జోక్యం చేసుకుని కన్సల్ట్ అధికారులు కూడా పంపించారు ఇక్కడికి. వాళ్ళు కూడా పనిలో నిమగ్నమైనారు. ఇక్కడ ఒక అంగడి ఒకటి చెట్టుపడి కూలింది. అలాగే ఒక ఆటో అతని మీద కూడా చెట్టుపడి అతను కూడా లైట్గా దెబ్బలు తగిలినాయి. అతను కూడా హాస్పిటల్కి చేర్చడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇంకా గంగమ్మ జాతర నెల మొదలైంది కాబట్టి గాలి వానలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలని అందరం కూడా పాత చెట్లు ఏదైనా ఉంటే వాటి కింద ఉండకుండా ఏదైనా గుర్తించి మున్సిపాలిటీకి తెలియజేస్తే ఆ చెట్లను తొలగించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది జాతర మనకి చాలా ఇంపార్టెంట్ మన తిరుపతి నగరానికి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఇంత మహావృక్షం కూలడంతో సమస్య ఎదురైంది. ఈ మహావృక్షం సగభాగం కూలడంతో మిగిలింది కూడా అది తన పటుత్వాన్ని కోల్పోయింది. చిన్నపాటి గాలి వచ్చినా కూడా తిరిగి మిగిలిన భాగం కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే అధికారులు దీనికి తగు చర్యలు తీసుకొని జరగబోయేటువంటి నష్టాన్ని ముందుగానే గుర్తించి నివారించాలని చెప్పి, అదేవిధంగా నష్టపోయినటువంటి
పూజిత క్యాటరింగ్స్ వాళ్ళు, అదేవిధంగా వెల్డింగ్ లేత్ వర్క్స్ వాళ్ళు, ఆ సుమో మరియు ఆటో వారికి ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారము ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఈత ఆరోగ్యానికి రక్షణ. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. పల్లెల్లో వ్యవసాయ బావులే ఈత కొలనులు. మారిన కాలానికి అనుగుణంగా నేడు స్విమ్మింగ్ పూల్స్ పుట్టగొడుగుల్లో ఏర్పాటు కావడంతో సేద తీరేందుకు పల్లె బాట పడుతున్నారు. మనిషి దృఢంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈత ఎంతో ఉపయోగం. వేసవి కాలంలో ఎండ తీవ్రత తగ్గించుకోవడానికి గ్రామీణ ప్రాంతంలో యువత వ్యవసాయ బావులను ఆశ్రయిస్తుంటారు. వ్యవసాయ బావిలో యువతీ యువకులు ఆదివారం సరదాగా ఉపశమనం పొందుతున్నారు. మండుతున్న ఎండలతో అల్లాడుతున్న గ్రామీణ ప్రజానికం ఎలాంటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ వ్యవసాయ బావులే ఆధారంగా ఈతకు ఉపక్రమించడం పల్లెల్లో ఆనవాయితీ. చిన్న పెద్ద తారతమ్య భేదం లేకుండా ఈత ఆడుతూ ఆహ్లాదకరంగా ఉత్సాహభరితంగా ఈ క్రీడను ఆస్వాదించడం గ్రామీణ ప్రజలకు నిరంతర ప్రక్రియ. ఈత మనిషి శరీరాకృతిని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందని నమ్మిన ప్రజలు ఈతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో ప్రధానంగా శరీర గాయాల నుంచి కోలుకోవడానికి ఈత సహాయపడుతోంది. ఈత శరీరంలోని అన్ని కండరాలను బలపరుస్తుంది. నీటిలో ఈత కొట్టడం ద్వారా మోకాలు, చీలమండల వంటి బరువు మోసే కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. అన్ని వ్యాయామాల మాదిరిగానే ఈత శరీర సహజ ఎండార్ఫిన్లను విడుదల చేస్తోంది. అంతేకాకుండా మెదడుకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ ప్రసరణం పెంచుతుంది. ఫలితంగా జ్ఞాపక శక్తి పెరగడానికి దోహదపడుతుంది. మనిషి గాయం లేదా అనారోగ్యం నుంచి కోలుకోవడానికి ఈత హైడ్రోథెరపీ నుంచి ఒక ఎంపికగా గుర్తించాల్సి ఉంటుంది. హైడ్రోథెరపీ అనేది ఒక రకమైన వాటర్ థెరపీ. ఫిజియోథెరపిస్టు లేదా వ్యాయామ శరీర ధర్మ శాస్త్రవేత్త సరైన మార్గదర్శకం చేయాలంటే ఈతను మార్గనిర్దేశం చేస్తారు. ఇంతటి గొప్ప ఆవశ్యకత కలిగిన ఈత ప్రయోజనాన్ని గుర్తించి పట్టణాలలో స్విమ్మింగ్ పూల్స్ అధికంగా పుట్టుకొచ్చాయి. తొలుత ఈత గ్రామీణ ప్రాంతంలో పుట్టిన కళ అది నేడు పట్టణ ప్రాంతంలో వ్యాపార కేంద్రంగా మారి సొమ్ము చేసుకునే పరిస్థితి నెలకొంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులను అమలు చేసింది టీటీడీ. గత ప్రభుత్వం నుంచి నెలకొన్న గందరగోళాన్ని తొలగించే క్రమంలో ప్రస్తుత పాలక మండలి ప్రయోగాత్మకంగా ఈ మార్పులు చేపట్టింది. గతంలో గురు శుక్రవారాల్లో ఉదయం 7:30 నుంచి మిగిలిన రోజుల్లో 8:30 నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం 1:30 దాటిన వరుసగా బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి, దాతలు, ఉద్యోగుల దర్శనాలు కొనసాగేవి. దీంతో ఉదయం క్యూ లైన్లోకి వచ్చిన సర్వదర్శనం ₹300 ఎస్ఈడి భక్తులు ఇబ్బంది పడేవారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పలు మార్పులు చేపట్టింది. మే 1వ తేదీ నుంచి నూతన వేళలు అమలు చేయాల్సి ఉన్న గురువారం తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేకం నేపథ్యంలో యథావిధిగా కొనసాగించారు. శనివారం మొదటి రోజు 2 విడతలుగా బ్రేక్ విధానం అమలు చేశారు. మొదట ఉదయం 6:20 నుంచి 8:30 వరకు వీఐపీ ప్రోటోకాల్, రిఫరల్, జనరల్ బ్రేక్ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు దర్శనం కల్పించారు. ఈలోగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న సామాన్య భక్తులను దర్శనాలకు వదిలారు. నైవేద్య విరామం పూర్తి కాగానే 10:20 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శ్రీవాణి దర్శన టికెట్లు, దాతలు, తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఉద్యోగులకు దర్శనం కల్పించారు. గతంతో పోల్చుకుంటే 4:30 లోపే వీఐపీ బ్రేక్ ముగించినట్లయింది. మధ్యలో సర్వదర్శనాలు అనుమతించడంతో సామాన్య భక్తులకు 1:45 పాటు సమయం కలిసి వచ్చినట్లయింది. దీంతో అదనంగా 7,000 మంది భక్తులకు సర్వదర్శనం లభించింది. వేళల మార్పుపై మరో 2-3 రోజులు పరిశీలించి తర్వాత కొనసాగించనున్నారు. ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద వారణాసిలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచినట్లు సన్నిహితులు వెల్లడించారు. శివానంద మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆధ్యాత్మిక సాధనను, యోగా రంగానికి చేసిన అసమానమైన కృషిని ప్రధాని కొనియాడారు. దేశంలోని ప్రతి తరానికి ఆయన స్ఫూర్తినిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. శివానంద మృతి యోగా రంగానికి తీరని లోటన్నారు. 1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్లోని సిల్హెత్ జిల్లాలో నిరుపేద కుటుంబంలో స్వామి శివానంద జన్మించారు. 6 ఏళ్ల వయసులోనే శివానంద తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో ఆయన పశ్చిమ బెంగాల్లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద గోస్వామి ఆయనను పెంచి పెద్ద చేయడమే కాక యోగా వంటి ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. ఈ క్రమంలోనే తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసిన స్వామి శివానంద గత 50 ఏళ్లుగా పూరిలో 400 నుంచి 600 మంది కుష్టు రోగులకు సేవ చేశారు. యోగా రంగానికి చేసిన కృషికి గాను 2022లో శివానంద అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. తెల్లని దోవతి, కుర్తా ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా అత్యంత సామాన్యంగా వచ్చి ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించడం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. వేసవి సెలవులు రావడంతో తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో తిరుమల వెంకన్న సర్వదర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో స్వామివారి సర్వదర్శనానికి భక్తులకు 15 నుంచి 20 గంటల సమయం పడుతోంది. ఇక శనివారం తిరుమల వెంకన్నను 84,113 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,868 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం 4,12,00,000గా ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుపతి కలెక్టరేట్లో ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. లక్ష్య సాధనకు మహర్షి భగీరథుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకల్లో డిఆర్ఓ ముఖ్య అతిథిగా హాజరై మహర్షి భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు భగీరథ మహర్షి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ గంగను దివి నుంచి భూకి ఎంతో పట్టుదలతో తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని, అందుకే ఆయన అపర భగీరథుడని అన్నారు. ఆ మహనీయుడిని స్మరించుకోవడం, జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. మహనీయుల గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మహనీయుల జీవిత విశేషాలను ప్రజలకు తెలియజేయాలన్న సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం భగీరథ మహర్షి వేడుకలను రాష్ట్ర వేడుకగా నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. లక్ష్య నిర్దేశంతో సాధన దిశగా చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని, దివి నుంచి భూమికి గంగను తెచ్చిన భగీరథ మహర్షి పట్టుదల అసామాన్యమని, స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోత్స్న, లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ సిబ్బంది, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగులు స్వైర విహారం చేస్తున్నాయి. రైతుల పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన అటవీ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు గ్రామ సమీపంలో శేషాచల అడవులకు ఆనుకొని దాదాపు 130 ఎకరాల మామిడి తోటలున్నాయి. తోటల చుట్టూ గతంలో 10 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో ట్రెంచ్ తవ్వారు. కాలక్రమేణా కంటకాలు పూడిపోవడంతో అడవి నుంచి గజరాజులు మామిడి తోట వైపు వస్తున్నాయి. రైతులు అనేక సార్లు అటవీ శాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం లేకుండా పోయింది. ఏటా ఏనుగుల దాడుల వల్ల మామిడి చెట్లను, చేతికి అంది వచ్చిన పంటలను నష్టపోతున్నామని, ముందస్తు చర్యలు తీసుకోవాలని 3 నెలల కిందటే అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో గజరాజులు మళ్లీ మామిడి తోటలో పడి విధ్వంసం సృష్టించాయని స్థానిక రైతులు వాపోతున్నారు. పరిశీలనకు వచ్చిన అధికారులతో తమ బాధను తెలియజేశారు. మా ఊరు మామండూరు సార్, 4 ఎకరాలు ఉన్నది పొలము. 10 ఏళ్ళుగా మాకు పైరంతా తినిపోతున్నాయి మామిడికాయలు, ఏనుగులు. ఇంకా సార్ వాళ్ళకి చెప్తా ఉంటే కూడా వస్తారో చూస్తారో, ఏమి చేసేదిలే ఏమిలే. ఇంక ఈసారి పొద్దు సబ్ డిఎఫ్ సారు, రేంజర్ సారు వీళ్ళు వచ్చున్నారు. ఈ 15 రోజులుగా డైలీ వస్తూనే ఉన్నాయి, తింటానే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. తోలేదానికి వస్తే మనుషుల పైన తిరగబడుతున్నాయి. ఇంక ఇవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చర్య తీసుకొని మాకు కాలువ తీసేయాలని మేము అది పనిగా అడుగుతూనే ఉన్నాం. మాకెవరు వచ్చి చేయటం తెలియదు. సుధీర్ సార్కి కూడా చెప్పున్నాం మేము, మరుగా జరుగుతున్నది, మీరు ఒకసారి మామండూరుకి వచ్చి చూసుకొని పోండి. ఎందుకంటే నువ్వన్నా ఏదో ఒకటి చేస్తావని నిన్నమ్మున్నాను సార్ మేము. నువ్వు కూడా రాలేదని కూడా ఆల్రెడీ మేము చెప్పున్నా, నేను అందరు చెప్పున్నాం. మేము 130 ఎకరాలు ధ్వంసం అయిపోతున్నది. ఇక్కడ అందరివి కలిపి 100 ఎకరాల పైనే ఉన్నాయి. అందరివి నష్టం చేస్తున్నాయి. ఒక 20 రోజుల నుంచి వస్తున్నాయి ఏనుగులు వచ్చి మొత్తం నా 200 చెట్లు కూడా సగం వరకు 150 చెట్లు వరకు ఇచ్చేసినాయి. పక్కన గిక్కన అన్ని చెట్లు ఇచ్చేసినాయి. ఎన్ని రోజుల నుంచి మేము అర్జీ పెడుతున్నాము, అన్నీ చేస్తున్నాము, ఏమేమో చేసినా తీసుకొని పోతున్నారే కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. 15 ఏళ్ళ నుంచి వస్తున్నాయి. అక్కడ ఫారెస్ట్ వీళ్ళు రైల్వే వాళ్ళు గుంతలు తవ్వినారు. ఆ గుంతలు అప్పటి నుంచే వస్తున్నాయి, నీళ్లు తాగేదానికి వస్తున్నాయి. ఈ కాయలు చూసి ఈ కాయలన్నీ అట్లా చెట్లు మొత్తం ఎంచేసిపోతున్నాయి. ఎంత బాధపడుతున్నామంటే రైతులకు ఇప్పుడైనా గుర్తించి మాకు ఆ పక్క కాలువలు తీసి మాకు న్యాయం చేయండి. చాలా బాధ వేస్తుంది. ఎన్ని రోజులు సాకి ఇది చేస్తే మొత్తం ఎంచేస్తున్నాయి చెట్లు. ఏదో సంవత్సరం అయిందంటే వచ్చేస్తున్నాయి. 15 ఏళ్ళ నుంచి వస్తానే ఉన్నాయి. ప్రజాబలంతోనే పాకిస్తాన్ భారత్పై దాడులు చేస్తున్నదని, గతంలో లాడెన్ను అమెరికా ఎలా మట్టుపెట్టిందో అలా ఉగ్రవాదుల్ని మన సైనికులు హతమార్చాలని సిపిఐ జాతీయ నేత నారాయణ ఆయన మనసులోని భావాలను వ్యక్తం చేశారు. రష్యా పోయింది,
ఉక్రెయిన్ పైన దాడి చేస్తూ ఉంది. ఆయన ఏం చేయలేకపోతుంది, ఎందుకంటే ఉక్రెయిన్లో జనం సపోర్ట్ నాకు లేదు. అందులో జనం సపోర్ట్ ఉన్న ప్రభుత్వాలని బయట నుంచి ప్రభుత్వాలు కోల్చేయడం సాధ్యం కాదు. జనం నుంచి ఐసోలేట్ అయిపోయిన ప్రభుత్వాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ ఆ పొజిషన్ లేదు, వాళ్ళు గట్టిగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. అంటే మీరు యుద్ధం అంటే ఏం చేయాలి, మళ్ళీ ప్రజలను చంపాలి. అక్కడ కూడా పోయి నేను లేకపోతే ఎవరు చచ్చిపోతున్నారు, ప్రజలు చచ్చిపోతున్నారు. నీకు ప్రజల మీద యుద్ధం చేస్తావా, టెర్రరిస్ట్ మీద యుద్ధం చేస్తావా? టెర్రరిస్ట్ మీద యుద్ధం చేసుకుంటే యుద్ధ వ్యూహాలు వేరు. ఇప్పుడు లాడెన్ అమెరికాలో ఎట్లా చంపారు, పాకిస్తాన్ మీద దాడి చేయడం వాళ్ళు లాడెన్ని ఏరి కోరి పట్టుకొని చంపారు. అది ఆ విధంగా నేను చేసుకోవాలి తప్పితే నువ్వు బూసేమో టెర్రరిస్ట్ పైన చూపించి జనం మీద దాడి చేయడం మొదలు పెడితే చిత్తం శివుడి పైన ప్రసాదం పైన ఉంటుంది తప్ప ఇంకోటి కానీ కాదు. శవాల పైన బురుగులు ఎరుకుతున్నటువంటి రాజకీయాలు వద్దు. నిజంగా టెర్రరిజం కోసం ఫైట్ చేద్దాం, అందరం నిలబడదాం, మేము దానికి మద్దతు పలుకుతాం. శ్రీ 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 మాతమ్మ గుడి మహాకుంభాభిషేక మహోత్సవంలో రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. నగరి రూరల్ మండలం గుండ్రాజుకుప్పం ఏఏడబ్ల్యూ శ్రీ 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 మాతమ్మ గుడి మహాకుంభాభిషేక నూతన ఆలయ జీర్ణోద్ధరణ రజిత అష్టబంధన మహోత్సవం సందర్భంగా ఆదివారం ఆలయంలో జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాజీ మంత్రికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనాంతరం ప్రసాదాలతో ఆలయ వేద పండితులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ ప్రెసిడెంట్, జిల్లా పార్టీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, నియోజకవర్గ అనుబంధ విభాగ ప్రెసిడెంట్లు, స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. సద్గురు త్యాగరాజస్వామి వారి 258వ జయంతోత్సవాలను పురస్కరించుకొని స్థానిక చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో త్యాగరాజస్వామి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. త్యాగబ్రహ్మ రాగరంజితమైనటువంటి సంగీత అభిమానులను ఎందరినో పోషిస్తున్నటువంటి మహానుభావుడు సద్గురు త్యాగరాజస్వామి వారి 258వ జయంతి ఈరోజు రాములవారి దక్షిణమాడ వీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద పలువురు సంగీత అభిమానులు, సంగీత ప్రియులు, నాటక కళాప్రియులు, రాయలసీమ రంగస్థల కళాకారులు, బ్రాహ్మణ సంఘం నాయకులు తదితర భక్తాగ్రేసుల అందరి సమక్షంలో వారి 258వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలంటూ తెరతీయగరాదా అని, దయచూపరా రామ అంటూ ఎన్నో కీర్తనలు, కొన్ని వేల కీర్తనలు పాడి ఎందరో సంగీత ప్రియులకి జీవనభృతి కనిపించినటువంటి సద్గురు త్యాగరాజమూర్తి జయంతిని మనం జరుపుకోవడం మన అదృష్టంగాను ఈ త్యాగరాజ ఆరాధన కీర్తనలు మంగళ వాద్యాలతో ప్రారంభిస్తే అందరూ కూడా సంగీత ముగ్ధులై త్యాగరాజ కీర్తనలు వినాలని చెప్పి ఆ వాయిద్యాలతో, ఆ వైలిన్ కానీ మృదంగంతో కానీ నాదస్వరాలు డోలుతో ఈ సంగీత కచేరీ ప్రారంభిస్తే అది త్యాగరాజ ఆరాధన కీర్తనలకు ఈరోజు సంగీతంలో పుట్టిన మన త్యాగరాజ ఆరాధన జయంతి మహోత్సవాన్ని ఎంతో గొప్పగా ఈరోజు ఇక్కడ మన తిరుపతి మాడవీధిలో చేయడం మన సంగీత కళాకారులందరికీ కూడా గొప్పగా చెప్పుకునే రోజు ఈరోజు. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మరియు శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతులు తిరుపతిలోని కంచి మఠానికి విచ్చేసిన సందర్భంగా బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో మంగళహారతులతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. హైందవ సంస్కృతిలో ఉన్న భారతీయ సంస్కృతిని రక్షించవలసిన బాధ్యత నేటి సమాజం మీద, నాటి సమాజం మీద ఎంతో ఆవశ్యకత ఉంది అనేది సమాజంలో ఉన్న పెద్దలందరికీ తెలిసిందే. ముఖ్యంగా నిన్నటి రోజు అంటే శంకర జయంతి రోజు చాలా పుణ్యదినం. ఎందుకంటే హిందువులందరికీ కూడా భారత సంస్కృతిని పరిరక్షించాలి, భారతీయతని ప్రజల్లో ముందుకు తీసుకుపోవాలి అని ఆలోచించేవారు అందరికీ కూడా శంకర జయంతి రోజు నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని మనం వీక్షిస్తాం కూడా జరిగింది. దానికి కంచి కామకోటి పీఠానికి 71వ పీఠాధిపతిగా సత్య జయేంద్ర చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని కంచి మఠం వారికి ఉత్తరాది పీఠాన్ని స్వీకరించారు. దీనికి చాలా హిందువులందరూ కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా గర్వించదగ్గ విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సమాజ సేవకు అంకితమైన పద్మశ్రీ స్వామి శివానంద కన్నుమూత, సంతాపం తెలియజేసిన ప్రధాని మోడీ. తిరుమల గెస్ట్ హౌస్లకు భగవంతుడి పేర్లు, టీటీడీ కీలక నిర్ణయం. తిరుమలలో అపశృతి, మహాద్వారం వద్ద ఒకరినొకరు కొట్టుకున్న భక్తులు. అమలులోకి నూతన వీఐపీ బ్రేక్ టైమింగ్. ఉదయం 4:30 కల్లా పూర్తి. 7,000 మంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం. తిరుమల కిటకిట, వరుస సెలవులతో పెరిగిన రద్దీ. సర్వదర్శనానికి 15 గంటలు. తిరుపతిలో భారీ వర్షం, నేల కూలిన భారీ వృక్షం, తప్పిన పెను ప్రమాదం, విద్యుత్ సరఫరాకు అంతరాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.